బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పెద్ద వాల్టేరు, డాక్టర్స్ కాలనీ, గాయత్రి టవర్స్ వద్ద ఒక ఇంటిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఒక ల్యాప్టాప్, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారి అకౌంట్లలో దాదాపు 45 లక్షలు ఫ్రీజ్ చేశారు పోలీసులు. ల్యాప్టాప్ ద్వారా వివరాలు సేకరించారు. 80 బ్యాంక్ అకౌంట్లలో 176 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగినట్లు గుర్తించారు. ఇప్పటివరకు 8 మందిని అరెస్టు చేసినట్లు సిపి శంకబ్రత బాగ్చి వెల్లడించారు. పోలీసులు కానీ వితిన్ 2 అవర్స్ లో దొంగలు పట్టుకోవడం జరిగిందండి. చెప్పాలంటే ఒక హిస్టరీ క్రియేట్ చేశారండి వాళ్ళు. చాలా 2 అవర్స్ లో దొంగలు పట్టుకోవడం అంటే చాలా 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 గ్రేట్. థ్యాంక్ యూ సిపి సార్, థ్యాంక్ యూ వైజాగ్ సిటీ పోలీస్. ఫస్ట్ పోలీసులు కానీ వితిన్ 2 అవర్స్ లో దొంగలు పట్టుకోవడం జరిగిందండి. చెప్పాలంటే ఒక హిస్టరీ క్రియేట్ చేశారండి వాళ్ళు. చాలా 2 అవర్స్ లో దొంగలు పట్టుకోవడం అంటే చాలా 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 గ్రేట్. విశాఖలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పెద్ద వాల్టేరు, డాక్టర్స్ కాలనీ, గాయత్రి టవర్స్ వద్ద ఒక ఇంటిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఒక ల్యాప్టాప్, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారి అకౌంట్లలో దాదాపు 45 లక్షలు ఫ్రీజ్ చేశారు పోలీసులు. ల్యాప్టాప్ ద్వారా వివరాలు సేకరించారు. 80 బ్యాంక్ అకౌంట్లలో 176 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగినట్లు గుర్తించారు. ఇప్పటివరకు 8 మందిని అరెస్టు చేసినట్లు సిపి శంకబ్రత బాగ్చి వెల్లడించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఏదైతే విశాఖపట్నంలో గత కొంతకాలంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నటువంటి ముఠా గుట్ అయితే రట్టయింది. పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్, అదేవిధంగా సైబర్ క్రైమ్ కి సంబంధించినటువంటి పోలీసులు అయితే ఈ క్రికెట్ బెట్టింగ్ ముఠాలపై దృష్టి పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో పక్కా సమాచారంతో పెదవాల్తేరు సమీపంలోని ఒక గాయత్రి టవర్స్ అనేది ఒక అపార్ట్మెంట్ లో ఒక రూమ్ లో బెట్టింగ్ నిర్వహిస్తున్నటువంటి ముఠాను అయితే పట్టుకోవడం జరిగింది. గతంలో కూడా ఆ ముఠా సభ్యులను పట్టుకొని వాళ్ళ ద్వారా సేకరించిన సమాచారంతో తాజాగా మరో ముగ్గురిని అయితే పట్టుకోవడం జరిగింది. దీంతో మొత్తం 8 మంది అయితే ఇప్పటివరకు అరెస్ట్ అయినట్టు పోలీసులు అయితే వెల్లడించారు. వీళ్ళ అకౌంట్లకు సంబంధించి కూడా వాళ్ళ దగ్గర నిందితుల దగ్గర సేకరించినటువంటి ల్యాప్టాప్, మొబైల్స్ ఆధారంగా అకౌంట్లు పరిశీలించినటువంటి పోలీసులు ఒక్కగా షాక్ అయ్యారు. దాదాపు 176 కోట్ల ట్రాన్సాక్షన్ ఈ ముఠా నుంచి జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తిగా అకౌంట్లు పరిశీలించాల్సి ఉంది. దీన్ని బట్టి ఇంకా సంఖ్య కూడా పెరిగే అవకాశం, అంటే మరిన్ని కోట్లు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే వీళ్ళకి సంబంధించి 45 లక్షల రూపాయలు మాత్రం సీజ్ చేసినట్టుగా అయితే పోలీసులు తెలియజేస్తున్నారు. మొత్తం 80 అకౌంట్లు అయితే వీళ్ళు యాక్టివేట్ లో ఉన్నాయి. ఆ 80 అకౌంట్ల ద్వారా కూడా ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి అయితే ప్రాథమికంగా అయితే ధృవీకరణ చేసుకోవడం జరిగింది. దీని ఆధారంగా ఇప్పటి వరకు ఈ రోజు అరెస్ట్ చేసినటువంటి ముగ్గురితో కలిపి ఇప్పటివరకు మొత్తం 8 మందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇంకా ముఠా సభ్యులు ఎంతమంది ఉన్నారు, అదే విధంగా ఎవరెవరు బెట్టింగ్లకు పాల్పడిన వాళ్ళు బాధితులు ఉన్నారు అనే విషయాలు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే బెట్టింగ్లకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పు అని చెప్పి పోలీస్ కమిషనర్ కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ ముఠా ఏదైతే ఈ బెట్టింగ్ పాల్పడుతున్న ముఠా ఏదైతే ఉందో దీనికి సంబంధించి నిందితులు అరెస్ట్ చేయడం కూడా ఒక రకంగా పోలీసులు విజయం సాధించారని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా కూడా గుట్టుచప్పుడు కాకుండా ఆ కోట్లలో వ్యాపారం చేస్తున్నటువంటి బెట్టింగ్ ముఠా ఏదైతే ఉందో దాని గుర్తు అయితే ఈ రోజు రద్దయిందని చెప్పుకోవచ్చు. ఇక భవిష్యత్తులో కూడా మరికొన్ని ముఠాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పి పోలీసులు స్వయంగా వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా అయితే 8 మందిని పట్టుకుని వారిని రిమాండ్ తరలించినట్టు పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.